1,74,000 ఎకరాల భూములు వైసీపీ నాయకులైతేనేం వాళ్ళకు సంబంధించిన కుటుంబ సభ్యులు గత 5 సంవత్సరాల్లో కాజేయడం జరిగింది. దానిలలో మఠాల భూములు ఉన్నాయి, గవర్నమెంట్ భూములు ఉన్నాయి, ప్రజలకు సంబంధించిన భూములు ఉన్నాయి, అలాగే గవర్నమెంటు ప్రభుత్వ ఇన్స్టిట్యూషన్స్కి సంబంధించిన భూములు కూడా కాజేయడం జరిగింది. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో చర్చ ఏందనేది మీ దృష్టికి తీసుకొని వస్తున్నా. గత 10 రోజుల ముందు అన్నమయ్య జిల్లా మదనపల్లి కలెక్టర్ కార్యాలయంలో రాత్రి జరిగిన సంఘటన ఎంతో ఆసక్తికరంగా మీడియాలోనైతేనే పేపర్లలో అయితేనే అందరికీ కంటన పడుతూ వస్తూ ఉంది. దీని విషయానికి వస్తే గత 5 సంవత్సరాల వైసీపీ ప్రభుత్వంలో ఎవరైతే ఈ రాష్ట్రాన్ని దోచుకున్నారో నెంబర్ 2గా కొనియాడే పెద్దిరెడ్డి కుటుంబ సభ్యుల యొక్క గాథ ఇది. ఎందుకంటే ఆ కుటుంబ సభ్యులు సుమారు 10 నియోజకవర్గాలకు సంబంధించిన భూములను దోచుకోవడం జరుగుతూ వస్తూ ఉంది. దానిలలో ముఖ్యంగా మదనపల్లి ఆర్డీఓ కేంద్రం ఎక్కడైతే ఉందో ఆ ప్రాంతంలో ఉన్న సుమారు 14 మండలాలకు సంబంధించిన భూ ఆక్రమణలు బయటపడతాయనే భయంతో వాళ్ళు రాత్రి 11:30 అక్కడ ఫైళ్ళన్నీ దగ్ధం చేయడం జరిగింది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్య ఏదో మీ అందరికీ తెలుసు. ఎక్కడా చరిత్రలో లేని విధంగా మా ముఖ్యమంత్రి గారు రాష్ట్ర డీజీపీ గారికి హెలికాప్టర్ ఏర్పాటు చేసి ఆ ప్రాంతానికి వెళ్ళమని చెప్పడం కూడా జరిగింది. అదంతా టీవీలో మీరు కూడా చూశారు. ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్ గురించి మీకు కొన్ని మీ దృష్టికి తీసుకోబోదలిచాము. ముఖ్యంగా మదనపల్లి, తమ్మలపల్లి, అలాగే పీలేరు నియోజకవర్గంలోని కొన్ని మండలాలకు సంబంధించిన ఫైళ్ళన్నీ ఆ సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఉన్నాయి. గత 5 సంవత్సరాల నుంచి అక్కడ సుమారుగా 14,000 ఎకరాలకు సంబంధించి 22A అనే అనుబడే ఏవైతే దస్తావేజులు ఉంటాయో అవన్నీ దగ్ధం చేయడం జరిగింది. ఎందుకంటే చరిత్రలో ఎక్కడా చేయని విధంగా అక్కడ గవర్నమెంట్ భూములను ప్రైవేటు వారికి కట్టబట్టి ఎన్ఓసీలు ఇవ్వడం జరిగింది. ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం జరిగిందో ఆ రోజు నుంచి ఈ పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులకు గుండెల్లో రైలు పెరుగుతడం స్టార్ట్ అయింది. దానికి భయపడే ఈ సంఘటన అక్కడ చోటు చేసుకుంది. ముఖ్యంగా ఈ 10 రోజుల నుంచి మనకు ఒకటే వింటున్నాం, మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం తప్పక మీడియాలో ఏరే వార్త రావడంలే. అంటే దీనికి ఒకటే, గత 5 సంవత్సరాల్లో వాళ్ళు చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేదానికే ఈ కార్యక్రమం చేసినారు. ఎందుకంటే ఈరోజు దాంట్లో నిందితులుగా ఎవరైతే పేర్కొంటున్నారో ఇక్కడ అధికారులు అయితేనే మీడియాలో మనం చూస్తున్నామో వాళ్ళ యొక్క పూర్వపరాలు ఒకసారి పరిశీలిద్దాం. ముఖ్యంగా ఈ ఇన్సిడెంట్లో ముఖ్య కారకులైన వాళ్ళు ఎవరంటే గతంలో ఈ కార్యక్రమంలో పాత్రధారిగా ఉన్న వ్యక్తి మురళి అనే ఆయన ఆర్డీఓగా పనిచేసి రివర్షన్లో ఎంఆర్ఓకి ఎవరైనా పోతారా అని మేము అడుగుతున్నాం. ఆ వ్యక్తి, అలాగే మాధవరెడ్డి అని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మిథున్ రెడ్డికి నమ్మిన బంటు అనుచరుడు. ఆయన ఎక్కడైతే ఈ ఫైల్స్ దగ్ధమయ్యాయో అదే కార్యాలయం చుట్టూ 10 రోజుల ముందు నుంచి అక్కడ రెక్కి నిర్వహించడం జరుగుతూ వచ్చింది. మరొక వ్యక్తి తుకారాం, ఆయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఎన్నో సంవత్సరాలుగా పిఏగా పనిచేసిన వ్యక్తి. ఇలా చెప్పుకుంటూ పోతే ఎవరైతే సూత్రధారులు పాత్రధారులు ఈ కార్యక్రమంలో ఉన్నారో వాళ్ళంతా పెద్దిరెడ్డి కుటుంబానికి చెందిన వాళ్ళని ఈరోజు బట్టబయలైంది అందరి ముందర. అందుకే ప్రజలు ఒకటి గమనించాల, ఎందుకంటే ఈ పెద్దిరెడ్డి పాపాలు అన్ని కావు. ఏ రోజైతే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేశాడో ఆ రోజు నుంచి ఈ రాష్ట్రంలో ఉన్న భూములైతేనేం, ఖనిజాలైతేనేం, ఇసుక అయితేనేం, వనరులు ఏమైతే ప్రకృతి పరంగా వచ్చినట్టు అనుకోండి, ప్రజలకు సంబంధించినవి అనుకోండి, ఇవన్నిటినీ దోచుకోవడం తప్పక రెండో కార్యక్రమం ఎక్కడ చేయడం జరగల. ఈరోజు వాళ్ళ గుండెల్లో భయం పుట్టుకునింది.
మేము చేసిన తప్పులన్నీ ఒక్కొక్కటిగా ఈ 2 నెలల్లో బయటకు రావడం జరుగుతూ ఉంది కాబట్టే ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తరపున మేము ఒక్కటే చెప్తున్నాం, మీలాగా ఎక్కడ కక్షపూరితంగా దాడులు చేసే పరిస్థితిలో ఈరోజు మా ప్రభుత్వం లేదు. ఎందుకంటే మా ముఖ్యమంత్రి గారు ఒక్కటే చెప్పారు, భారతదేశంలోనే ఎక్కడ ఏ రాష్ట్రంలో జరగని విధంగా ఈసారి ఎన్నికల్లో మా కూటమి ప్రభుత్వానికి ప్రజలు మాకు పట్టం కట్టడం జరిగింది. మీరు చేసిన తప్పులు మేము చేస్తే అది కూడా మాకు వర్తిస్తుంది కాబట్టి ఆ చేసే పరిస్థితిలో మేము లేం. తప్పకుండా న్యాయస్థానాలపై మాకు నమ్మకం ఉంది. న్యాయపరంగా చట్టపరంగా ఈ యొక్క కార్యక్రమాలు ఏవైతే మీరు 5 సంవత్సరాలు చేశారో ప్రజల యొక్క ఉసురు తగిలే రోజు దగ్గరలో ఉంది. ఒక్కొక్కటిగా ఈరోజు బయటకు వస్తున్నాయి. మీరు ఎవరికైతే పాపాలు చేశారో, ఎవరు మైన్స్ లాక్కున్నారో, ఎవరు భూములు లాక్కున్నారో, ఎవరు ఇండ్ల దగ్గరికి పోయి మీరు దాడులు చేస్తూ వస్తున్నారో వాళ్ళు వందలాదిగా వేలాదిలుగా ఈరోజు వచ్చి అర్జీలు ఇస్తున్నారంటే ఒకసారి మీరు అర్థం చేసుకోవాలా. మీరు చేసిన తప్పులు అన్నీ కావు. అందుకే ప్రజల పక్షాన మేము మాట్లాడుతున్నాం. మీరు ఈ రోజుకి కూడా బుద్ధి తెచ్చుకోండి. మొన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా వాళ్ళు చేసే తప్పులు సాలించుకోవడం లేదు. పుంగనూరులోనైతేనేం, తిరుపతిలోనైతేనేం, తమ్మలపల్లిలోనైతేనేం వాళ్ళు ఎప్పుడైతే పర్యటిస్తున్నారో అక్కడ వ్యతిరేకత వస్తూ ఉంది. ఎందుకంటే వీళ్ళ హయాంలో వీళ్ళ వల్ల నష్టపోయిన కుటుంబాలు ఎవరైతే ఉన్నాయో వీళ్ళు కట్టే ప్రాజెక్టుల కింద భూములు పోగొట్టుకొని సరైన డబ్బులు రాక వీళ్ళు వాళ్ళ భూముల్లో గ్రానైట్ ఖనిజాలు దోచుకొని అక్కడున్న లీజులు కట్టకుండా తప్పించుకొని తిరుగుతూ ఉన్నారో ఇవన్నీ సమస్యలు వాళ్ళు వచ్చి నిలదీస్తుంటే ఈరోజు సిగ్గు ఎగ్గు లేకుండా బయటకు వచ్చి తెలుగుదేశం వాళ్ళు పోలీసు వాళ్ళు కలిపి మా మీద దాడి చేస్తారని చెప్పి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అయితేనే ఆయన కుటుంబం సభ్యులు అయితేనే తెలుగుదేశం పార్టీ మీద చెప్తా వస్తున్నారు. మేము ప్రజల పక్షాన ఉన్నాం, మేము ప్రజల కోసం పనిచేస్తున్నాం, మేమెవరిని ఉసిగొలిపి మీ మీదకి పంపించడం లేదు. ప్రజలే గత 5 సంవత్సరాల నుంచి మీ బాధితులుగా మీ వల్ల నష్టపోయినారు సర్వస్వం. కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అనే ఒక మహోన్నతమైన వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఆ భరోసాతో ఆ గుండె ధైర్యంతో మీ మీదకి వచ్చి అడగడం జరుగుతూ ఉందే తప్పక ఎక్కడ మీ మీద దాడి చేసే పరిస్థితిలో మా ప్రభుత్వం లేదని మేము తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈరోజు మా రాయలసీమ ప్రాంతానికి వస్తే కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకోబోదలిచాం. ముఖ్యంగా రాయలసీమలో సినిమాల్లో చూసినట్టు ఎక్కడా జరగదు. రాయలసీమలో నిజమైన మగవాళ్ళు ఉంటే ఎదురుగా వచ్చి యుద్ధం చేస్తారు. ఈరోజు ఈ పెద్దిరెడ్డి కుటుంబీకులు చేస్తా అనేది యుద్ధం కాదు, వాళ్ళు చేస్తా అనేది అంటే మానసికంగా ప్రజల్ని ఈ రోజుకి కూడా మభ్యపెడుతూనే ఉన్నారు. ఎందుకంటే 5 సంవత్సరాలు ఒక బెటాలియన్ పోలీసులను పెట్టుకొని మీరు గ్రామాల్లోకి వెళ్తూ వచ్చారు. అది మీకు అలవాటు అయిపోయింది. ఈరోజు ప్రభుత్వం మారిన తర్వాత మీకు పోలీస్ రక్షణ లేదనో ఇంకోటనో మీరు హైకోర్టుకో పై కోర్టులకు వెళ్ళి రక్షణ కోసం అడుగుతా మీరే దాడి చేయించుకొని ఈరోజు ఆ క్రాస్ అడ్డం పెట్టుకొని గన్మెన్ల కోసమో సెక్యూరిటీ కోసమో ఇది తెలుగుదేశం పార్టీ యొక్క నాయకుల మీద, తెలుగుదేశం పార్టీ ప్రజల మీద